సొంత గడ్డపై మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించిన గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ చెక్కు పెట్టింది. గురువారం ఆఖరి ఓవర్లో ఉత్కంఠ రేపిన ఐపీఎల్ పోరులో నిరుటి రన్నరప్ గుజరాత్ టైటన్స్ 3 వికెట్ల తేడాతో ఓడింది. మొదట గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ ఓపెనర్ శుభం గిల్ 48 బంతుల్లో 89 నాట్అవుట్ గా ఉండి 6 ఫోర్లు 4 సిక్స్లు చెలరేగాడు. సాయి సుదర్శన్ 19 బంతుల్లో 33 6 ఫోర్లు దాటిగా ఆడాడు. రబాడాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ శశాంక్ సింగ్ 29 బంతుల్లో 61 నాట్అవుట్ 6 ఫోర్లు 4 సిక్స్లు. ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ 17 బంతుల్లో 31 3 ఫోర్లు 1 సిక్స్ మెరుపు బ్యాటింగ్తో పంజాబ్ని గెలిపించారు. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ముందుగా బ్యాటింగ్కి వచ్చిన గుజరాత్ టైటన్స్ ఇమాన్ సాహా 11తో ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన శుభ్మన్ గిల్ ఆఖరి దాకా టైటన్స్ స్కోర్ పెంచే పనిలో పడ్డాడు. కేల్ విలియమ్సన్ 22 బంతుల్లో 26 4 ఫోర్లు నింపాదిగా ఆడగా జట్టు పవర్ ప్లేలో 52-1 స్కోర్ చేసింది. కెప్టెన్ గిల్ దాటికి సాయి సుదర్శన్ జోరు తోడయ్యాక గుజరాత్ పుంజుకుంది. 12వ ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. శుభ్మన్ గిల్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చకచక పరుగులు జత చేస్తున్న సుదర్శన్కు హర్షల్ పటేల్ చెక్కు పెట్టగా విజయ్ శంకర్ 8 నిరాశపరిచాడు. 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా డెత్ ఓవర్లో బ్యాట్ జిలిపించాడు. 19వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ 3 వైడ్లతో సహా 9 బంతులు వేయగా తెవాటియా 6-4 బాదటంతో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్ వేసిన హర్షదీప్ తొలి 4 బంతుల్లో 5 పరుగులే ఇచ్చాడు. అయితే చివరి 2 బంతుల్ని తెవాటియా బౌండరీలు తరలించడంతో టైటాన్స్ స్కోరు 199-4 స్కోర్ చేసి సరిగ్గా 200 లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. భారీ లక్ష్య ఛేదనలో శిఖర్ ధావన్ 1 విఫలమైన బెయిస్టో 13 బంతుల్లో 22 4 ఫోర్లు. ప్రభ్ సిమ్రన్ సింగ్ 24 బంతుల్లో 35 5 ఫోర్లు 1 సిక్స్ వేగంగా పరుగులు సాధించారు. 13వ ఓవర్లో సికిందర్ రాజా 15 అవుట్ అయినప్పుడు పంజాబ్ స్కోరు 111-5. గెలుపుపై ఆశలు లేని స్థితిలో జితేష్ శర్మ అండతో శశాంక్ సింగ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇద్దరు 3.1 ఓవర్లోనే 39 పరుగులు జోడించారు. 2 వరుస సిక్సర్లు కొట్టిన జితేష్ను రషీద్ బౌల్తా కొట్టించాడు. ఈ దశలో కింగ్స్ విజయానికి 27 బంతుల్లో 50 పరుగులు కావాలి. ఇంపాక్ట్ ప్లేయర్గా క్రీజులోకి వచ్చిన అశుతోష్ శర్మ నిలదొక్కున్న శశాంక్తో కలిసి ధనాధన్ ఆటతో 19వ ఓవర్లోనే విజయ సమీకరణాన్ని సులువు చేశాడు. ఆఖరి ఓవర్కు వచ్చేసరికి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికే అశుతోష్ అవుట్ అయిన శశాంక్ మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించాడు. గత డిసెంబర్లో జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం శశాంక్ సింగ్ను కొనుగోలు చేసింది. అయితే వేలం జాబితాలో 2 శశాంక్ సింగ్లు ఉండగా తాము కోరుకున్న శశాంక్ సింగ్ను కాకుండా అదే పేరుతో ఉన్న మరో శశాంక్ను పొరపాటుగా తీసుకున్నామని పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింతా వ్యాఖ్యానించింది. ఇది కాస్త వివాదం కావడంతో 2 శశాంకులు తమ దృష్టిలో ఉన్నారని తాము పొరపాటు చేయలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆనాడు శశాంక్ సింగ్ పొరపాటుగా తీసుకున్నామని భావించిన పంజాబ్ కింగ్స్ జట్టుకు నేడు మ్యాచ్ విన్నర్గా అవతరించడం విశేషం.